చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సినిమా బావుందా? బాలేదా? అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 'లక్కీ భాస్కర్' సినిమా చూసి థియేటర్‌లోంచి బయటకొచ్చేటప్పుడు మనకు ఒక గ్రేట్ ఫీలింగ్ వస్తది. అంటే అది యాక్చువల్‌గా నెగెటివ్ సైడే. అంటే అండ్ తప్పు ఎలా చేయొచ్చు అనేది డైరెక్టర్ ఓపెన్‌గా చేసి చూపించాడు. అంటే ఆయన క్రియేట్ చేసింది ఏం కాదు. ఆల్రెడీ సమాజంలో ఉన్నటువంటివే తీసుకొని దాన్ని వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇది ఒకప్పుడు జరిగినటువంటి స్కామ్. కొత్తగా వచ్చిందేం కాదది. దాన్ని తెలివిగా వీళ్ళు ఎలా చేశారు అనేది ఆయన స్క్రిప్ట్ రాసి చూపించాడనమాట. సో, విజువల్‌గా ఇలా జరిగింది అనేటి అందరూ వార్తలలో జరిగిందట అంటే ఇలా జరిగిందనేది చూపించాడనమాట. సో, దాంట్లో ఒక రకంగా మనకి ఒక ఎక్సైట్‌మెంట్, ఫీలింగు హీరో చేస్తున్నంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూ ఉన్నప్పుడు దొరికిపోతాడా అని చివరికి దొరకకుండా అమెరికా పారిపోవడం అలాగ కొంత ఎక్సైట్‌మెంట్ అనేది క్రియేట్ అయితది. బట్ ఈ సినిమాకొచ్చేటప్పటికి ఏమవుతదంటే రకరకాల ఎలిమెంట్స్ కలుస్తాయి దీంట్లో. ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయ్ రామస్వామి 'సూర్య'. ఓకే. 'సూర్యని' జనరల్‌గా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్‌లో చూస్తూ ఉంటాం కదా మనం. సంజయ్ రామస్వామి దీంట్లో మళ్ళీ కనిపించాడేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎందుకు అంటే యాక్చువల్‌గా 'సూర్య' ఆ సినిమాలో 2 రకాల షేడ్స్ చేస్తాడు కదా 'గజినీలో'. బట్ తర్వాత కొన్ని సినిమాలకొచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా మాస్ అయిపోయాడు. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే 'కరపు' అదే 'వీరభద్రుని' తెలుగులో. దాంట్లో చూడండి మీకు కత్తి పట్టుకొని అంతా ఇక మాస్ ఔట్ అండ్ ఔట్ మాస్ 'సింగము' ఇవన్నీ ఏంటంటే ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమాలనమాట. కానీ 'సూర్య' ఏంటంటే ఇప్పుడు మంచి అఫీషియల్ లుక్ 'సంజయ్ రామస్వామి' లుక్కు ఆ సినిమాలో చూపించారు. తర్వాత 'గజినీ'లా ఇలా అంటాం అది చూపించారు. 2 రకాల షేడ్స్ క్రియేట్ చేశారు. కానీ 'కరుప్పు'కొచ్చేటప్పటికి ఏంటంటే డ్రెస్ ఏసుకున్న లాయర్‌లో ఉన్నప్పుడు ఒక లుక్ బావుంటది. మళ్ళీ కానీ మాస్‌లో కత్తి పట్టుకొని తిరిగినప్పుడు అదొక లుక్ డిఫరెంట్‌గా ఉంటది. మీసాలు ఇలా అలా అనుకుంటా. దీంట్లోకొచ్చేటప్పటికి ఏంటంటే అవన్నీ గుర్తుకొస్తుంటాయి మనం ఆ సినిమా చూస్తున్నప్పుడు. ఒక సంజయ్ రామస్వామిని మళ్ళీ దీంట్లో దింపారా అన్నట్టు ఉంటుందనమాట. సో, ఇక కథ పరంగా చూసుకుంటే యాక్చువల్‌గా ఈయన ఒక బిజినెస్ మ్యాను. సో, పెళ్లి చేసుకోడు. పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఈయన తల్లి ఏంటంటే "నువ్వు పెళ్లి చేసుకో నాకు పిల్లలు కావాలి" అది ఇది అని చెప్పి కట్ ద స్టోరీ షార్ట్ చెప్పేస్తా నేను. ఎంబడబడతా ఉంటే ఇంక ఆయన తప్పదని చెప్పేసి ఇంక అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో సరగేసి ద్వారా ఒక బేబీని ఇండియాకి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ బేబీకి హెల్త్ ఇష్యూస్ ఏవో వస్తాయి. అప్పుడు ఇక డాక్టర్లు వాళ్ళ అమ్మ కావాలి కంపల్సరీ అంటే ఇక ఆమెను ఎత్తుక్కుంటూ పోతారు. ఇక అక్కడి నుంచి ఇక ఒక అమ్మాయిని ఎట్లా ఇండియాకి తీసుకొస్తాడు ఏంటి కాదు స్టోరీ అంతా నడుస్తది. అసలు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎట్లా లవ్ అనేది ఫార్మ్ అవుతది. సో, తల్లి సాటిస్ఫై అవుతదా? సో, ఈయనకి మరి పెళ్లి చేసుకుంటాడా ఆ అమ్మాయిని ఇష్టం లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఇక అదంతా మీరు సినిమాలో అయితే చూడండి. అది బేసిక్ స్టోరీ ఏందంటే ఆ సరగేసి బేబీ అబ్బా! దాని చుట్టూ సినిమా అంతా తిరుగుతా ఉంటది. అయితే ఇందులో కొన్ని సంబంధం లేని సీన్స్ ఉన్నాయి. అంటే కథ మొదలైతది. మొదలైన తర్వాత ఎక్కడికో ఎళ్ళిపోతది. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పటికి అసలు మొత్తం కంప్లీట్‌గా బయటికెళ్ళిపోతది. అంటే ఆ తలుపులేసుకొని ఇక బయటికెళ్ళిపోయి మళ్ళీ